బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారు? మేము ఈరోజు సోమవారం కదండి, శివాలయానికి వెళ్ళామండి. సుందరేశ్వర స్వామి అండి, శ్రీ సుందరేశ్వర స్వామి సమేత ఇష్టకామేశ్వరి దేవండి అమ్మవారు స్ఫటిక శివలింగం ఎర్రవంతెన దగ్గర ఉందండి. చాలా బాగుందండి గుడి లోపలంతా కూడా. ఇక్కడ కూడా అభిషేకాలు అవి బాగా చేస్తున్నారు. ఇక్కడ నల్లవంతునికి ఎర్రవంతునికి మధ్యలో అయ్యప్ప స్వామి గుడి ఉంది, శివాలయాలు ఉన్నాయి. ఇంకా చాలా దేవదేవుళ్ళు అందరూ పార్వతీ పరమేశ్వర్లు, మళ్ళీ అన్నపూర్ణాదేవి ఉంటుంది కదండి, అన్నపూర్ణాదేవి పరమేశ్వరుడు, చాలా గుళ్ళు ఉన్నాయండి. అమ్మవార్ల గుళ్ళు కూడా చాలా ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఎర్రవంతునికి నల్లవంతునికి మధ్యలోనేనండి ఇన్ని గుడులు ఉంటాయో. కాలం వారమట, చాలా బాగుంటాయి. గుడి కట్టి చాలా సంవత్సరాలు అయింది, చాలా కొత్తగా కట్టారండి. అంటే ఎన్ని సంవత్సరాలు అయిందన్నది ఇంకా నాకు అంత తెలియదు. కానీ అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళం. మొన్న ఈ గుడికి ఒక రోజు వస్తే ఆ నైటే నాకు ఆ రోజు రాత్రే పరమేశ్వరుడు, చెప్పాను కదా మీకు, మామూలు లింగ రూపం కాకుండా విగ్రహమే కళ్ళలోకి వచ్చిందని మాట్లాడుతున్నట్టుగా పరమేశ్వరుడు. అప్పుడు అనుకున్నాను. ఆ రోజు నేను చాలా సంతోషంగా పంతులు గారితో, నాకు అభిషేకం చేయటం అంటే చాలా ఇష్టం అండి, శివలింగాలు ఎక్కడ ఉన్నాయండి అంటే, ఇప్పుడు నైట్ అయిపోయింది కదమ్మా, 12 లింగాలు ఉన్నాయి, ఇప్పుడు ఏం వెయ్యకూడదు నీళ్లు, రేపు పొద్దుట వేద్దుగాని అన్నారు. అబ్బా నాకు ఎంత ఇష్టమోనండి పంతులు గారు. నాకు చాలా శివలింగాలకి ఎప్పటి నుండో అనుకుంటున్నాను నా చేతులకి ఇలా స్వయంగా నీళ్లు వేయాలని అని నేను దేవుడికి దండం పెట్టుకుని ఇంటికి వచ్చేస్తే అప్పుడే కల వచ్చిందండి నాకు, శివుడు మాట్లాడుతున్నట్టు. నిజంగా అది దేవుళ్ళు ఎక్కువ పూజలు చేసే వాళ్ళకి, నమ్మే వాళ్ళకి తప్ప మామూలు మిగతా వాళ్ళు ఎవ్వరికీ తెలియదండి. నిజంగా ఆ పరమశివుడు నా కళలోకి వచ్చి కళ్ళు పెదాలు మెదులుతూ, నేనున్నాను, పర్వాలేదు, బాధపడుకు, నేనున్నాను, చూస్తాను, నన్ను నమ్ముకున్న వాళ్ళని చూస్తాను అని చెప్తున్నాడు. ఇద్దరు చిన్నపిల్లలు నా పక్కన కూర్చున్నారు. అప్పుడు చాలా నాకు ఒకేసారి మెలకు వచ్చిందండి. ఈరోజే కదా మనం దర్శనం చేసుకొచ్చాము, ఈరోజే కళ వచ్చింది ఏమిటి అనుకున్నాం. తర్వాత శివలింగం కూడా కళ్ళలోకి వచ్చింది, నాగపాములు వచ్చినాయి. ఇదంతా చూస్తుంటే ఫోన్లే ఏదో దేవుడే దారి చూపిస్తున్నాడు, పర్వాలేదు. అసలు నాకు అంత అదృష్టం ఉందా, నా చేతితో అన్నం పెట్టే అదృష్టం ఉందా అనుకున్నాను. శివలింగానికి సాయిరామ్ గారు ఏమో మొన్న అన్నం పెట్టమ్మా, పెరుగన్నం బెల్లం ముక్క వేసి అన్నారు. అసలు నాకు అర్హత ఉందా, పరమేశ్వరుడికి పెరుగన్నం వండి పెట్టే అర్హత ఉందా అని పంతులు గారిని అడిగితే, ఆయనే వచ్చి అడిగినప్పుడు పెట్టడానికి ఏమైందమ్మా, పెట్టు, ఇంట్లో పెరుగన్నం వండి అన్నారు. ఈరోజు దేవుడికి పరమాన్నం వండుకుంటే గిన్నె ఉంటుంది కదండి, దాంతో నేను అన్నం వండుకొని చక్కగా పరమేశ్వరుడికి తొలిగా అన్నం కొంచెం తీసి దేవుడి గిన్నెలో పెట్టి పెరిగేసి అన్నం పెట్టానండి, బెల్లం ముక్క వేసి నైవేద్యం పెట్టాను. ఈరోజు నాకు చాలా అదృష్టం అండి. పరమశివుడే పెరుగన్నం పెట్టమ్మా అని సాయిరామ్ గారి ద్వారా అడిగించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంతే, అన్నీ దేవుడే చూసుకుంటాడు కదా, దేవుడు నమ్ముకున్న వాళ్ళందరికీ. 12 లింగాలండి, 12 జ్యోతిర్లింగాలు. మనం మీకు వీడియో పెట్టాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే